ఓం నమ శివాయ. ఈ చారీ ఎక్కడున్నాడో ఏమిటో. ఒరే చారీ, ఏమైపోయారా? చెప్పిన టైంకి రాలేవు. నీకేం పట్టు? ఆ మోహన్ రావు ఇంట్లో పూజకు నేను వెళ్ళనని చెప్పినా నన్ను బలవంతంగా పంపించేశావుగా. ఇప్పుడు ఏమైందనరా? అంత సవ్యంగా జరిగిందా లేదా? జరగక వెళ్ళింది ఎవరనుకున్నావు? నరసింహాచారి. వెళ్ళిన పని పూర్తి చేసుకోకుండా వస్తానా ఏంటి? కాకపోతే సంభావన ఇవ్వలేదు. ఏమిటి సంభావన ఇవ్వలేదా? వాళ్ళు ఇవ్వకుండా నువ్వు తీసుకోకుండా ఎలా వచ్చారా? ముక్కు పెట్టేసలు చేయొద్దు. ఏమిటి చేసేది? వాళ్ళు నీకు ఫోన్ పే చేస్తా అన్నారు. మరి ముందే చెప్పవే. ఎక్కడా? చెప్పేలోపే తమరు అడ్డడిపోయారుగా. సరే, పూజకి టైం అవుతుంది, తొందరగా కానీ. ఓకే ఓకే. అక్కడ అది ఓరే బట్టు. ఆహా, చూడ్డానికి ఎంత లక్షణంగా ఉందో ఈ అమ్మాయి. చందమామకు పరికినే కట్టినట్టుంది. ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్లా పేషుగ్గా ఉంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. నాకైతే మాటలే రావడం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. బట్టు చారీ, బట్టు చారీ. ఏమిట్రా చారీ, నా మాటకు మాట అడ్డుపడుతున్నావు? నేనెక్కడ అడ్డొచ్చాను? నువ్వే నా మాటకు అడ్డొచ్చు. ముందుగా అమ్మాయిని చూసింది నేను ముందే చూశాను, వెనకన కాదు. అయితే ఇప్పుడు ఏమంటావురా? అనేదేముంది, ముందుండి మా పెళ్లి చెయ్యి. ఏమిట్రా చేసేది నా సార్థం? ముందుగా అమ్మాయిని చూసింది నేను, న్యాయంగా నువ్వే తప్పుకోవాలి. నేనెందుకు తప్పుకోవాలి? కరెక్ట్గా 7 గంటల 10 నిమిషాల 32 సెకండ్లకు చూశాను శుభగడియలు. నువ్వే గడియలు చూసావో చెప్పు. టైం తెలియదు కానీ నీకన్నా 1 నిమిషం ముందే చూశాను. అంతా అబద్ధం చెప్తున్నావు. నీ చేతికి వాచే లేదు, ఎలా చూసావురా? చేతికి వాచే ఉండాలో ఏమిటి? ఆ సూర్యుని చూసి చెప్పాను. అది కాదురా బట్టు, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు. నల్ల మబ్బులో చందమామల ఎంత మెరిసిపోతుందో. అలాంటి అమ్మాయి మా ఇంటికి వచ్చిందనుకో, మా ఇల్లంతా కలకలలాడిపోదు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? మా ఇల్లు చీకటైపోవాలనా? నేను అలా అనలేదురా బట్టు. ఒరే అమ్మాయి వెళ్ళిపోతుందిరా. ఇంకా చూస్తావే, పరిగెత్తు. ఓ అమ్మాయి, ఓ అమ్మాయి, ఇదిగో అమ్మాయి. ఏమిటమ్మాయి పిలిస్తే పలకవే? చెప్పండి. ఎవరమ్మాయివి నువ్వు? ఈ అగ్రహారంలో నేను ఎప్పుడు చూడలేదే. నా పేరు చంద్రకళ. సుబ్రహ్మణ్యం గారి. సుబ్రహ్మణ్యం గారు అమ్మాయివా? అవునన్నయ్య. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయినా ఏమిటమ్మాయి, కన్నయ్యలా ఉంటే అన్నయ్య అని పిలుస్తావేంటి? అయినా మీ నాన్నగారు ఏమి నాకు బాబాయ్ ఎవరు జస్ట్ తెలుసు అంతే. అంతగా పిలవాలంటే వీడిని పిలు. వీడికి అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరూ లేరు. ఏమిరా బట్టు, నా మీద ఉసుగొలుపుతావే? నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నిన్ను అనాలంతే. ఒరే బట్టు, ముందు మనం ఎవరో అమ్మాయికి చెప్దాంరా. ఇలా లొడలొడ వాగేస్తుంటే అమ్మాయి భయపడిపోదు. నా పేరు నరసింహాచారి, అందరూ ముద్దుగా చారి అని పిలుస్తారు. ఐఎం బట్టాచారి, నన్ను అందరూ ముద్దుగా బట్టు అని పిలుస్తారు. నువ్వు ఆగరా, నేను పరిచయం చేస్తానుగా. అన్నిటికీ తొందరే నీకు. ఇదిగో అమ్మాయి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి? ఏంటి విషయం? ఇదిగో అమ్మాయి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటండి? ఏంటి విషయం? ఇక్కడ కాదమ్మాయి, దానికి వేరే లొకేషన్ చూసాం. రేపు సరిగ్గా 10 మన వీధి చివరున్న హాయ్ చాయ్ కాఫీ షాప్కి రా అమ్మా, అక్కడ కలుద్దాం. ఎందుకండి? చెప్తాంలేమ్మా, నీకన్నిటికీ తొందరే, మా బట్టగాడిలా. ఒరే చారి, మధ్యలో నల్లవుతావేరా? నువ్వు నన్ను లాగినప్పుడు లేదా? రేపు ఉదయం 10 వచ్చే అమ్మాయి, మర్చిపోకే. 2 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు, కానీ 10 తర్వాతే రావాలమ్మాయి. వస్తావు కదా? అబ్బా చారి, వస్తుంది లేరా. రేపు రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్ళు. ఇదిగో అమ్మాయి, రేపు ఉదయం 10 మర్చిపోకే. బట్టు, నా పేరు బట్టు. ఏమిట్రా చారి, ఇంతలా రెడీ అయ్యో? నువ్వు అవ్వలేదా ఏంటి? అంటే కొంచెం అయ్యాను. కట్టెంకి వెళ్దాం అనుకున్నారా, మంగళవారం అయిపోయాను. పద, టైం అవుతుంది. పద పద పద. ఏరా, నీతో అద్దాలు లేవా? ఎందుకు లేవు, బేసిక్ గా ఉన్నాయి. మరి పెట్టుకోవే.
ఏంట్రా అమ్మాయి ఇంకా రాలేదు? నువ్వేగా 10కి రమ్మన్నావు. ఓ ఇంకా 10 కాలేదా? మరి అప్పటి వరకు ఏం చేద్దాం? ప్రిపేర్ అవుదాం. ఆ? అయితే నిన్న నీకు చెప్పింది గుర్తుందా? ఉంది. ఏది ఒకసారి? నీకెందుకు చెప్తాను, ఆ అమ్మాయికి చెప్తాను. ఒరే బట్టు అలా కాదురా, నువ్వు తప్పుగా మాట్లాడి అమ్మాయి తుపుక్కున వెళ్ళిపోయింది అనుకో. తక్కువ వెళ్ళిపోయినా తుప్పుక్కుని వెళ్ళిపోయినా నేను అమ్మాయికి చెప్తాను, నీకు నేను చెప్పను. నీ సావు నువ్వు సావు. అయినా బట్టు ఈ ప్యాంట్ లోపడేంట్రా సాంబార్ ఉడుకుతున్నట్టుంది? నువ్వేగా టిప్ టాప్ గా రెడీ అవుదాం అన్నావు. అన్నాను, కానీ మరీ ఇలా ఉంటుందని కలగన్నానా ఏంటి? అదిగో అమ్మాయి వస్తుంది. అబ్బా ఏముంది. పిలువగానే వచ్చినందుకు సంతోషం అమ్మాయి. కూర్చో. ఈ షాప్ ఓపెనింగ్ పూజ మనమే చేసావమ్మే, అందుకే ఇది ఎంత బాగుంది. చేసావులే పూజ, నెలలో 10 దినాలే ఉంటది బేరం. కుల్లి కదరా నీకు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? చెప్తాం. ఒరే బట్టు మొదలు పెట్టు. నన్నంటావేంట్రా, నువ్వే మొదలు పెట్టు. నాకు కొంచెం భయంగా ఉందిరా. నాకు మాత్రం సమ్మగా ఉందా? నాకు భయంగానే ఉంది. ఇందాకేదో ఊపి మీద వచ్చాను గాని అసలు ఊపిరి ఆడట్లేదురా బాబు. సరే చెప్పు. ఏంటో చెప్పండి. ముందుగా నేనే చెప్తాను. ఇదిగో అమ్మాయి, నా పేరు నరసింహాచారి, వీడి పేరు భట్టాచారి. నేను డిగ్రీ 3 ఏళ్లలో పూర్తి చేశాను. ఈడీక కదా 4 ఏళ్ళు పట్టింది. అగ్రహారంలోనే మాది పెద్ద ఇల్లు, ఈడిదా పక్కనే చిన్న ఇల్లు. ఒరే చారి, నా గురించి చెప్తావేంట్రా, నీ గురించి చెప్పమంటేని. ఉండ్రా, పనిలో పని నీ పని కూడా అయిపోతుంది. పనిలో పని అయిపోలేదు, నా పని అయిపోయేలా ఉంది. ఒరే బట్టు నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దుడతావేంటి? లెట్ మీ ఫినిష్ నో. అదే నన్ను ఎక్కడ ఫినిష్ చేస్తాను భయంగా ఉందా. నువ్వు ఆగు, నా గురించి నేనే చెప్పుకుంటా. ఇదిగో అమ్మాయి, నా గురించి చెప్పుకోవడం కాదు కానీ నాకు కావాల్సిన ఎలా చూసుకుంటారంటే వీడిని అడగండి. నువ్వు చెప్పి నన్ను అడగమంటే వేంద్రా నీ శార్థం, నువ్వే చెప్పు. ఒకసారి వీడికి జాండీస్ చేస్తే చూసింది నేను, వీడి కాలుకి యాక్సిడెంట్ అయితే కాలు కట్టించింది నేను, వీళ్ళ అమ్మగారు వీడిని కుక్కను కొట్టినట్టు కొడితే అడ్డుపడింది నేను. ఎవరైనా ఇష్టాలు చెప్తారు, నువ్వేంట్రా నా కష్టాలు చెప్తావు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను ప్రేమించే వాళ్ళకి ఏదైనా ఎత్తనే తట్టుకోలేను, అలాంటిది నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకెలా చూసుకుంటానో మీరు అర్థం చేసుకోండి. అబ్బా బట్టు ఏం చెప్పావురా, నన్ను ఎదవని చేస్తే చేసావు కానీ నువ్వు ఎదిగిపోయావు రే. ప్రేమించిన అమ్మాయి ఏంటండి? అయ్యో మీకు ఇంకా అర్థం కాలేదా? వీడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వీడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరెవరిని ప్రేమిస్తున్నారని తెలుసుకోవడమే ఇక్కడ పాయింట్. మీరు తప్పుగా అనుకుంటున్నారండి. ఏమిరా సుంటా, వచ్చి ఎంతసేపు అయింది? ఓ టీ కావాలో కాఫీ కావాలో అడగవా? అయ్యో తను నాతో వచ్చాడు. ఎవరు? అన్నయ్య కాదండి, నాకు కాబోయేవాడు. ఏమిటి వీడి కాబోయేవాడు? కాటి కాపర్లా ఉన్నాడే. ఒరే మొన్ననే కదరా నీకు పెండం పెట్టింది. ఏం మాట్లాడుతున్నారండి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నా ఒళ్ళు నా దగ్గర కాకపోతే నీ దగ్గర ఉంటుందేట్రా వెదవా. మిస్టర్, మర్యాదగా మాట్లాడండి. నోరు మీ ఎదవా, ఇంకొక మాట మాట్లాడితే చెప్పించేస్తాను. ఎవి నీలేవి రే, నీళ్ళడిగరా ఏదో పూజ చేసేనాను, ఇదేనారా నువ్వు చేసిన పూజ? ఆగండి. ఏం మాట్లాడుతున్నారు? మీరేదో మా నాన్నగారికి తెలుసని వచ్చాను. మీరు ఇలా మాట్లాడతారని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఇదిగోండి పెళ్లి కార్డ్, ఇది ఇవ్వడానికే వచ్చాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు నా పెళ్లికే రావద్దు. ఇది ఇవ్వడానికి వచ్చారా? మా కోసం రాలేదా? మీరేమన్నా నా చుట్టాలా పట్టాలా? పద బేబీ, వెళ్ళిపోదాం. బేబీ అని బీపీ తెప్పించాడు కదరా చంద్రకళ. ఏమిరా బట్టు ఇలా అయిపోయింది? అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉంటారా, లేకపోతే జీవితం అనిపించుకోదు. చంద్రకళ కాకపోతే శశికళ కాకపోతే లక్ష్మీకళ, ఎవరు దొరకపోరే ఏమిటి మనకి? అది కూడా దొరకకపోతే ఇక మిగిలేదు కలే. అయినా బట్టు నువ్వు ఎప్పుడైతే నాకన్నా 1 నిమిషం ముందు చూసావన్నప్పుడే అప్పుడే నీకోసం త్యాగం చేశానుగా. మరి ఎందుకు వచ్చావురా? నీకోసమే, మీ ఇద్దరిని కలుపుదామని. అబ్బా ఆహా. అయినా మనకి ప్రేమలు దోమలు ఎందుకురా? శుభ్రంగా ఇంట్లో సంబంధాలు చూడమంటే చూడరు. అవునవును, మొన్న ఎలానే నాకు 2 సంబంధాలు వచ్చాయి, ఒకటి ఈస్ట్ ఇంకోటి వెస్ట్. ఆహా, అయితే నాకు 3 వచ్చాయి. ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి నార్త్. మరి ఇంకే శ్రద్ధగా మన పని చేసుకుంటే సరిపోదు? అంతే మరి, అంతే. ఒరే చారి, చెప్పరా బట్టు, ఈ అమ్మాయిని ఎప్పుడు ఇక్కడ చూసినట్టు లేదురా కదా? ముందుగా నేను చూసా